డాక్టర్ నా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి. మనం ఏదైతే రాకూడదు అనుకున్నామో అదే వచ్చింది. ఐఎమ్ సారీ. కమన్ గౌతమ్, ఇప్పుడే నీ మనసు దృఢంగా ఉండాలి. నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. డాక్టర్ నాకింకా ఎంత టైం ఉంది డాక్టర్? మాక్సిమం 2-3 ఏళ్ళు. కావాలంటే మరొకసారి చెక్ చేద్దామా డాక్టర్? డోంట్ వరీ, అమెరికాలో ఇప్పుడే దీని గురించి రీసెర్చ్ మొదలు పెట్టారు. డెఫినెట్ గా మనకు రిజల్ట్ వస్తుంది. నో, ఎందుకు డాక్టర్ నాకు మాత్రం ఇలా జరుగుతుంది? జుట్టు రావటం అనేది కామన్ ప్రాబ్లం. డాక్టర్ నాకింకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు డాక్టర్. డోంట్ వరీ, బట్టతల వల్ల ఇబ్బందులే, అందుకని బట్టతల వాళ్ళందరూ వేస్ట్ అని చెప్పకూడదు. సమ్ టైమ్స్ బట్టతల వాళ్ళ పెర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటుంది. ఎందుకు జుట్టు రాలుతుంది అనుకుంటున్నారు? టెన్షన్ వల్లే. ఎందుకు టెన్షన్? జుట్టు రాలిపోవడం వల్లే. నమస్కారం ప్రేక్షకులారా. ఎప్పుడూ పని పని అని తిరిగే ఈ జీవితాల్లో బొత్తిగా సుఖానికి నోచుకోవటం లేదు. అటువంటి వారు జీవితంలో విజయాన్ని పొందడానికి కుజ్లీ ప్లస్ అనే మందు ఎలా పనిచేస్తుందో మన గురువు గారు మనకి తెలియజేస్తారు. వందనం. ఏ పని చేసినా తృప్తిగా చెయ్యాలి. సగం సగం చెయ్యకూడదు. సగం సగం చేస్తే ఏమవుతుంది? పనికి రాకుండా పోతుంది. మీరు వినే ఉంటారు, మురిగే కుక్క కరవదు అంటారు. ఎందుకలా అంటారు? ఒకటి మొరగాలి లేదా కరవాలి, రెండూ ఒకేసారి చేయలేదు కదా. కానీ మనవాళ్ళేమో 10-15 విషయాలు చక 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 అని ఒకే సమయంలో చేసేయాలి అనుకుంటారు. అది జరుగుతుందా? జరగదు. అర్థమైందా? ప్రేక్షకులారా, ఇంతసేపు మీ వివాహ జీవితంలో ఎంత సంతోషంగా ఉండొచ్చు అనేది మన గురూజీ అరేంజ్ చేసి చూపించారు. ఏమ్మా, ఏంటి అరేంజ్ చేసి ఇచ్చానంటున్నావు? నా వృత్తినే మారుస్తున్నావు. అదే కదా. ఇలా చూడమ్మా, అందంగా ఒక టెక్నిక్ నేర్పించారు, ఒక ఐడియా నేర్పించారు అని చెప్పొచ్చు. తర్వాత బర్స్ట్ పవర్ కాదు, హార్స్ పవర్. ఏది చెప్పు చూద్దాం. అయ్యో, వరస్ట్ పవర్ అంటావేంటమ్మా? హార్స్ పవర్ అని సరిగ్గా చెప్పొచ్చు కదా. బాగుంది గురూజీ. మీకు తెలియ కూడా సరిగ్గా రాదు. మిమ్మల్ని ఎవరు పనిలో పెట్టింది? మీ రికమెండేషన్? అవును తమ్ముడు, ఒక చిన్న తప్పు జరిగింది. తప్ప? అరే రే, ఎప్పుడు? అయ్యో, ఇది ఆ తప్పు కాదు, వేరే తప్పు. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఈ అమ్మాయిని చూపించే బదులు ఒక పువ్వునో కాయనో చూపించి మ్యాచ్ చేసేసేయండి. లేదంటే నా బతుకు నవ్వులు పాలవుతుంది. ఎవరిని? ఆ అమ్మాయికి తెలిసిపోయిందా? తమ్ముడు అంతలా నవ్వుతోంది, ఎవరా అమ్మాయి? అది తెలుసున్న అమ్మాయా? నెక్స్ట్ అమ్మాయి తనా? కాంపేరింగ్ చెప్తున్నాను తమ్ముడు. కొంచెం మీరు వెళ్తారా? అయితే తను తోలుకెళ్ళవయ్యా. అయ్యో, నువ్వు పద. వస్తున్నానండి. రే, వెటనరీ హాస్పిటల్కి ఎందుకు వచ్చావురా? జుజ్జు అక్కడ చూడు. అక్కడ చూడా? మై డియర్ డియర్ కావ్య, పెంపుడు జంతువుల డాక్టర్. రే, తినని నేనెక్కడో చూసేనే. చాలు చాలు,